హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల గుడ్ న్యూస్ అండి. మన యాప్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ అతి తక్కువ కాస్ట్లో కేవలం రూ. 999కే మెయిన్స్ మరియు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి చాలా బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. ఇందులో మనకు బెస్ట్ క్లాసెస్ ఉంటాయండి, 1000కి పైగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీంతో పాటుగా మరి కొత్తగా విడుదలైనటువంటి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, ఓకేనా, వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల ఫుల్ కోర్స్ అండి. కేవలము 1299 రాష్ట్రంలోనే చాలా తక్కువ కాస్ట్లో ది బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. 2 years వ్యాలిడిటీ అండి. గ్రూప్ 2 కూడా 2 years వ్యాలిడిటీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా 2 years వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇందులో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. సో చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నామండి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి. సో వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అంతేకాకుండా మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, సిడిపిఓ వంటి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అయితే ఈరోజు చూడబోతున్నామండి. పాశ్చాత్య మరియు భారతదేశ విద్యా తత్వవేత్తలు అనేటువంటి టాపిక్ అండి. మరి అందరికీ ముఖ్యమైన గమనిక అండి, ఎవరైతే ఇప్పటి వరకు మన యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా మరి క్లాసెస్ అప్డేట్ అవుతున్నాయి, గమనించాలి. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో చెప్పేటువంటి ఈ యొక్క ఎంసీక్యూస్ కూడా అందులోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. కోర్స్లో ఇప్పటి వరకు 500కు పైగా ఎంసీక్యూస్ అయితే చాలా క్లియర్గా, స్టాండర్డ్గా, ఓకేనా, తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా అందులో అప్డేట్ చేస్తాను. ఓకే, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఓకే, అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చాలా తక్కువ కాస్ట్ అయితే సో పర్ఫెక్ట్ క్లాసెస్ అయితే అందజేస్తున్నాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు భారతీయ తత్వవేత్తలు అనేటువంటి టాపిక్లో మహాత్మా జ్యోతిబా పూలే మరియు జుడ్డు కృష్ణమూర్తి గారి ఎంసీక్యూ చూద్దాం. ఓకే, మహాత్మా జ్యోతిబా పూలే మరియు ఆయన బాల్యానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మహాత్మా జ్యోతిబా పూలే అండ్ హిస్ చైల్డ్హుడ్. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 కూడా నిజమే అండి. చూద్దాం ఆప్షన్ 1. మానవుణ్ణి అంగీకారయోగ్యంగా సంస్కరించేదే విద్య అని చెప్పడం జరిగింది. భారతీయ సామాజిక క్రాంతి పితామహుడు జ్యోతిబా పూలే. ఆయన 11 ఏప్రిల్ 1827న మహారాష్ట్రలోని కాన్వాడి గ్రామంలో జన్మించడము జరిగింది. ఓకేనా, 3 కూడా సరైనవి. 4వ తప్పండి. ఎందుకు తప్పు చూద్దాం. పూలే కుటుంబం సామాజికంగా వెనుకబడిన పూలు అమ్ముకునే వృత్తికి చెందినటువంటి వారు. ఓకే, నెక్స్ట్. జ్యోతిరావు పూలే కుటుంబ నేపథ్యం మరియు విద్యాభ్యాసానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జ్యోతిబా పూలే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 3, 4 సరైనవి. 2వది తప్పండి. చూద్దాము. తండ్రి గోవిందరావు, తల్లి చిమ్నాభాయ్. ఓకే, నెక్స్ట్ 2వది తప్పండి మనకి ఇక్కడ. 3వది చూద్దాం. ఒక క్రైస్తవ పెద్ద మనిషి ప్రోత్సాహంతో స్కాటిష్ మిషన్ ఉన్నత పాఠశాలలో వీరు చేరడం జరిగింది. 4వది 1847లో ఆంగ్ల మాధ్యమంలో మాధ్యమిక విద్య పూర్తి చేయడము జరిగింది. 2వది ఎందుకు తప్పు మరి చూద్దాం. పూలే తన 9 సంవత్సరాల వయసులోనే తన తల్లిని కోల్పోయారు. ఇక్కడ ఆప్షన్లో మనకు 15 సంవత్సరాలు ఇచ్చారు, బట్ 9 సంవత్సరాల వయసులోనే వారి తల్లిని కోల్పోవడం అయితే జరిగింది. నెక్స్ట్, పూలే జీవితాన్ని మార్చిన సంఘటనల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఈవెంట్స్ దాట్ చేంజ్డ్ పూలేస్ లైఫ్. ఆప్షన్ 1. తన 13వ ఏట సావిత్రిబాయిని వివాహం చేసుకున్నారు. ఆప్షన్ 2. బ్రాహ్మణ మిత్రుడి వివాహంలో కుల వివక్షతకు అవమానానికి గురయ్యాడు.
ఈ సంఘటన తర్వాత శూద్రులు స్త్రీల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆప్షన్ 4. మహాత్మా గాంధీ జ్యోతిబా పూలేను తన గురువుగా పేర్కొనడము జరిగింది. మహాత్మా గాంధీ జ్యోతిబా పూలేను తన గురువుగా పేర్కొన్నారు. మరి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్స్ 1, 2, 3 సరైనవండి. ఓకేనా? సో 4వ తప్పు, మహాత్మా గాంధీని జ్యోతిబా పూలే గురువుగా ఎంచుకున్నారు అనేది తప్పు. ఓకే, చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి జ్యోతిరావు పూలేను తన గురువుగా పేర్కొనడము జరిగింది. ఓకే, ఇద్దరు కూడా లెజెండరీ పర్సన్స్. నెక్స్ట్, విద్యారంగంలో పూలే చారిత్రాత్మక కృషికి సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పూలేస్ హిస్టారిక్ కాంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్. ఆప్షన్ 1, బ్రిటిష్ వారు ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. 3 జూలై 1851 మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. ఆప్షన్ 3, మొదటి బాలికల పాఠశాలను 80 మంది బాలికలతో ప్రారంభించారు. ఆప్షన్ 4, సావిత్రిబాయిని దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడము జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 4 సరైనదండి. 3వ తప్పు. మొదటి బాలికల పాఠశాలను 80 మంది బాలికలతో ప్రారంభించారనేది తప్పు. ఓకే, ఎంతమందితో అండి? కేవలం 8 మంది బాలికలతో మాత్రమే దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి, మొట్టమొదటి బాలికల పాఠశాల. నెక్స్ట్ వన్, పాఠశాలల విస్తరణ మరియు కమిషన్లకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి చూద్దాం. ఆప్షన్ 1, 1851-52 నాటికి మరో 2 బాలికల పాఠశాలలను స్థాపించారు జ్యోతిబా పూలే గారు. ఆప్షన్ 2, హంటర్ కమిషన్ 1882 ముందు విద్యా భావనలపై ఉపన్యాసించడం జరిగింది. ఆప్షన్ 3, హంటర్ కమిషన్ ముందు ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆప్షన్ 4, హంటర్ కమిషన్ 1885లో వేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 1, 2, 3 సరైనవి. 4వది తప్పు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. హంటర్ కమిషన్ 1885లో కాదండి, 1882లో ఏర్పాటు చేయడం జరిగింది, అందుకే 4వది తప్పు. ఓకే, నెక్స్ట్, పూలే సామాజిక సంస్కరణల గురించి క్రింది వాటిని జతపరచండి లేదా పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ పూలే సోషల్ రిఫార్మ్స్. ఆప్షన్ 1, వితంతువుల గర్భ విచ్ఛితిని అరికెట్టేందుకు అనాథ వసతి గృహాన్ని స్థాపించారు, అంటే అబార్షన్స్ని తగ్గించడానికి. నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి అనాథల వసతి గృహాన్ని స్థాపించారు. ఆప్షన్ 3, 1873లో బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బాలుడిని దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్న బాలుడికి యశ్వంత్ పూలేగా నామకరణం చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవి. చూసారా అండి, ఆ టైంలోనే అప్పటి సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైన దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ దురాచారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి సమాజంలో అతిపెద్ద సాంఘిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా మనమైతే వీరిని గుర్తుంచుకోవాలి. ఓకే, సో అన్నీ సరైనవే. నెక్స్ట్, సత్యశోధక సమాజం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ సత్యశోధక సమాజ్. ఆప్షన్ 1, సత్యశోధక సమాజాన్ని సెప్టెంబర్ 24, 1873 స్థాపించారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు కోశాధికారి సావిత్రిబాయి పూలే. ఆప్షన్ 3, కుల వివక్షతను, శూద్రులపై పెరిగే అత్యాచారాలను ఆపడమే దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఆప్షన్ 4, ఇది కేవలం బ్రాహ్మణుల సంస్కరణ కోసం మాత్రమే స్థాపించబడింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1 మరియు 3 మాత్రమే సరైనదండి. 1 మరియు 3 మాత్రమే. ఓకే, ఒకటేముంది, సత్యశోధక సమాజాన్ని సెప్టెంబర్ 24, 1973లో స్థాపించారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, 3వది, కుల వివక్షతను, శూద్రులపై జరిగే అత్యాచారాలను ఆపడమే దీని యొక్క ప్రధాన లక్ష్యము. 2, 4 తప్పు. ఎందుకో చూద్దాము. సత్యశోధక సమాజానికి మొట్టమొదటి అధ్యక్షుడు కోశాధికారి జ్యోతిరావు పూలే గారే అండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్,
జ్యోతిబా పూలే రచనలకు సంబంధించి జతపరచండి సంవత్సరాలతో. తృతీయ రత్న 1855, బ్రాహ్మణాచే కసబ్ 1869, గులాంగిరి చాలా ఫేమస్ ఇది 1873, ఈషారా 1883. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 3 సరైనవండి. 1, 2, 3 సరైనవి, 4వది తప్పు. ఓకేనా? 4వది ఎందుకు తప్పు చూద్దాం. ఈషారా అనేది అక్టోబర్ 1, 1888 ప్రచురించబడింది. బట్ ఇక్కడ 1883 అని మాత్రమే ఇచ్చారండి, కాబట్టి తప్పు. ఓకే, 1888 అక్టోబర్ 1. నెక్స్ట్, పూలే ప్రముఖ రచనల గురించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అబౌట్ పూలేస్ ప్రామినెంట్ రైటింగ్స్. ఆప్షన్ 1, సార్వజనిక సత్యధర్మ పుస్తకాల ద్వారా తన ఆలోచనలను ప్రజలకు చేరవేశారు. ఆప్షన్ 2, షేత్కార్యాచా అసూడ్ అనగా రైతు కొరడ. షేత్కార్యాచా అసూడ్ అనగా రైతు కొరడ. ఆప్షన్ 3, షేత్కార్యాచా అసూడ్ 1883లో రచించబడింది. నెక్స్ట్, సత్సార్ వాల్యూమ్ 1 and 2 1885లో ప్రచురితమయ్యాయి. సో ఆన్సర్ ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, పూలే విద్యా తత్వజ్ఞానము మరియు సార్వత్రిక విద్య గురించి వ్యాఖ్యలలో సరైనవేంటో చూద్దాం. స్టేట్మెంట్స్ అబౌట్ పూలేస్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అండ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్. సమానత్వము, న్యాయం సాధించడంలో విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని నమ్మడం జరిగింది. ఆప్షన్ 2, కులం, జాతి, మతం, లింగం ఆధారంగా విద్యను విభజించాలని కోరారు. ఆప్షన్ 3, శారీరక వైకల్యంతో సంబంధం లేకుండా అందరికీ విద్యను అందించాలని పేర్కొన్నారు. నెక్స్ట్, సార్వత్రిక విద్యను గట్టిగా ప్రతిపాదించారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 3, 4 సరైనవి, 2వది తప్పు. సో కులం, జాతి, మతం, లింగం ఆధారంగా విద్యను విభజించాలని కోరారా? లేదు, అసలు వీటిని విద్యపరంగా ఇలాంటి విభేదాలే చూడకూడదని చెప్పడము జరిగింది. కులం, జాతి, మతం, లింగం, శారీరక వైకల్యంతో సంబంధం లేకుండా అందరికీ విద్య అందించాలని వీరు డిమాండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం పూలే చేసిన సూచనలు పరిశీలించండి. ఆప్షన్ 1, మానవులందరూ సమానం కాబట్టి సమాన అవకాశాలను, విద్యావకాశాలను కల్పించాలి. ఆప్షన్ 2, విద్యార్థులు కుల, మత, జాతి, లింగ భేదాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఆప్షన్ 3, ప్రాథమిక విద్యను తప్పనిసరి అంటే నిర్బంధం చేయాలి. ఆప్షన్ 4, మహిళలకు ప్రాధాన్యతనిచ్చే సకల సౌకర్యాలు కల్పించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1, 3, 4 సరైనవి, 2వది తప్పు. ఎందుకు తప్పు మరి? విద్యార్థుల యొక్క కుల, మత, జాతి, లింగ భేదాలను పరిగణలోనికి తీసుకోకూడదండి. ఓకే, నెక్స్ట్, పూలే సూచనలతో అంతరాలు మరియు ఉపాధ్యాయుల ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. సమాజంలో అంతరాలను, ఆప్షన్ 1, సమాజంలో అంతరాలను తొలగించి సమానత్వం సాధించేలా విద్య ఉండాలి. ఆప్షన్ 2, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వకూడదు. ఆప్షన్ 3, సామాజిక అవసరాలను తీర్చే విధంగా సిలబస్ ఉండాలి. ఆప్షన్ 4, విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, వ్యవసాయం పట్ల కనీస పరిజ్ఞానము ఉండాలి. ఏవి నిజమండి? ఆప్షన్ బి 1, 3, 4 సరైనవి, 2వది తప్పు. ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వకూడదని పేర్కొన్నారా? కంపల్సరిగా ప్రాథమిక పాఠశాలల్లో విద్య బోధించేటువంటి ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వాలి. ఓకే, మినిమం వేజెస్ ఇవ్వాలని పేర్కొనడము జరిగింది. ఓకే, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, తగినన్ని జీతభత్యాలు ఇవ్వాలని పూలే సూచించారు. నెక్స్ట్, పూలే విద్యా సూచనలలో విలువలు మరియు నైపుణ్యాల గురించి సరైనవి ఏంటి చూద్దాం. వాల్యూస్ అండ్ స్కిల్స్ ఇన్ పూలేస్ ఎడ్యుకేషనల్ సజెషన్స్. ఆప్షన్ 1, విద్య ద్వారా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం వంటి విలువలను పెంపొందించాలి. ఆప్షన్ 2, ఆత్మగౌరవం, దేశభక్తి, అంతర్జాతీయవాదం నేర్పాలి. ఆప్షన్ 3,
విద్యార్థులలో వృత్తి సామర్థ్యాలను పెంపొందించాలి. ఆప్షన్ 4. మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఆయన సమర్థించారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2, 3 సరైనవి, 4వది తప్పు. మెకాలే యొక్క అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని పూలే గారు సమర్థించలేదు. ఓకే, మెకాలే సిద్ధాంతం దేశానికి నష్టదాయకం కాబట్టి దాన్ని పూలే తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్, పూలే విద్యా సూచనలో ఆఖరి అంశాలు, ఫైనల్ పాయింట్స్ ఏంటి? ఆప్షన్ 1. పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానము గొప్పది అని పూలే నమ్మడం జరిగింది. చరిత్ర, వ్యాకరణంతో పాటు వ్యవసాయ, ఆరోగ్య విద్య బోధించాలని సూచించారు. ఆప్షన్ 3. నాణ్యమైన విద్యను పక్కన పెట్టి పాఠశాలల సంఖ్యను మాత్రమే పెంచాలి. ఆప్షన్ 4. యోగ్యత గల విద్యార్థులకు ఉపకార వేతనాలు, స్కాలర్షిప్లు అందించాలని పేర్కొన్నారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 4 సరైనవి, 3వ తప్పు. ఎందుకు? నాణ్యమైన విద్యను పక్కన పెట్టి పాఠశాలల సంఖ్యను పెంచాలని వీరు సూచించారా? లేదండి. కంపల్సరిగా నాణ్యమైన విద్య కూడా ఉండాలి. పాఠశాల సంఖ్య పెంచాలి, ఎట్ ద సేమ్ టైం నాణ్యమైన విద్యను కూడా అందించాలని పేర్కొనడము జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. మరి నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్లో భాగంగా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి అయితే టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టే ట్యూన్. ఇంకా ఎవరైనా మన యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.